మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మేన్ రాశి ఫ్యామిలీ అందరికీ కూడా ప్రత్యేకించి వెల్కమ్. మేన్ రాశి వారికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక ఇక్కడ వెరీ 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 బ్యూటిఫుల్ అండ్ రిలాక్సేటివ్ మంచి రిలాక్సేటివ్ విషయం ఏంటంటే దిస్ ఈజ్ వెరీ గుడ్ టైమ్ ఫర్ యువర్ ఏలినాటిస్ అని సమ్ టైమ్ ఇట్స్ పాస్డ్. ఎందుకంటే మేన్ రాశి వాళ్ళకి ఏలినాటిస్ అని 2023 నుంచి స్టార్ట్ అవడం, 23 నుంచి స్టార్ట్ అయ్యాక ఇక నెమ్మదిగా ఆ యొక్క శని యొక్క సంచారం 10వ స్థానంలో స్టార్ట్ అవటం, ఇంకా గెయిన్స్ కావచ్చు, ప్రాఫిట్స్ కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, అన్ని విధాలా కూడా ఆఫ్టర్ ఏ 30 years ఆఫ్ లాంగ్ టైం తర్వాత మీ జీవితంలో మరొక కోణాన్ని, జీవితంలో ఇలాంటి పరిస్థితులు కూడా మనకి ఏర్పడతాయా, ఇలాంటివి కూడా మనకి ఇలాంటి సమయాలను కూడా మనం దాటుకుని ముందుకెళ్లాల్సి వస్తుందా, ఇదే జీవితం అనే పరిస్థితులు లాంటివి ఏర్పడతాయి. అది ఏలినాటి శని. ఎందుకంటే 30 సంవత్సరాలకు ఒకసారి శని మరి 10వ స్థానంలోకి వచ్చినప్పుడు మిగతా గ్రహాలు నెలకో సంవత్సరానికో వస్తాయి. 30 సంవత్సరాల తర్వాత మరి శని భగవానుడు వచ్చినప్పుడు మరి అది కూడా లాంగ్ అండ్ లార్జ్ ట్రాన్స్ఫర్మేషన్స్ జరుగుతాయి. సో 2023 నుంచి మనం తీసుకుంటే ముఖ్యంగా శని భగవానుడు ఇది మీ ప్రొఫెషనల్లీ కావచ్చు అండ్ చాలా సందర్భాల్లో చాలా దగ్గర వారికి మీరు దూరం అయ్యే సందర్భాలు ఏర్పడటం కావచ్చు, బిజినెస్లో లాసెస్కి సంబంధించిన విషయాల్లోనూ సో మచ్ ఆఫ్ యువర్ నెట్వర్క్ సర్కిల్ కట్ అయిపోయి మళ్ళీ కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయాల్సి వచ్చే పరిస్థితులు ఇవన్నీ 10వ స్థానంలో శని యొక్క సంచారం స్టార్ట్ అయ్యాక 23 to 25. సో ఇక్కడ 2025 నుంచి శని రాశిలోకి వచ్చారు. 25 మార్చి నుంచి ఆల్రెడీ 1 year నుంచి రాశిలో శని సంచారం. ఇట్ ఈస్ ద పీక్స్ శాటర్న్ ఏలినాటి శని పీక్స్ అనమాట. అంటే ఇది తొక్కుడు శని. సో ఆల్రెడీ 2023లో ఎక్కుడు శని, ఇది తొక్కుడు శని 2025 మార్చి నుంచి. ఎంత శాటర్న్ లాంటి ఒక ప్లానెట్ రాశిలో ఉండటం, రిస్ట్రిక్టెడ్ ప్లానెట్, మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏంటి, మన ఐక్యూ లెవెల్స్ ఏంటి, మన అపీరియన్స్ ఏంటి, మన ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు ఏంటి, సో మచ్ ఆఫ్ ఇలాంటి విషయాలన్నింటిలో కూడా మీరు రిస్ట్రిక్ట్ అయిపోయి ఉండటం వల్ల శాటర్న్ ఈజ్ ఎ లిటిల్ పెసిమిస్టిక్ ప్లానెట్, నిరాశావాదానికి సంబంధించిన ప్లానెట్. ఇట్ ఈజ్ నాట్ ఏ ఆప్టిమిస్టిక్ ప్లానెట్. సో అంత పెద్ద శని భగవానుడి యొక్క రాశి సంచారంలో, రాశి అంటేనే మన ఆలోచన. సో ఇక్కడ జీవితంలో ఎక్కడో మొదలు స్ట్రక్ అయినట్టు, అలాగే రాశిలో శని యొక్క సంచారం కాన్ఫిడెన్స్ లెవెల్స్ లో చేయడం, రిస్ట్రిక్ట్ చేయడం, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా వరకు కూడా నేను పడే బాధ ఇంట్లో వాళ్ళకి కూడా అర్థం కావట్లేదు అనే పరిస్థితులు అంటే కొంచెం క్రియేట్ అవుతుంటే ఏలినాటిస్లో ఇది కామన్. అందరికీ బ్యాడ్ అంటే బ్యాడ్ కదా, ఇట్ ఈజ్ ఏ ట్రాన్స్ఫర్మేషనల్ పీరియడ్, లైఫ్ చేంజింగ్ పీరియడ్. ఎప్పుడు మనిషి ఒక రకంగా ఉండిపోడు కదా, అందరి సిచ్యువేషన్ దాటుకుంటూ వచ్చేవాళ్ళే. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఆయన శని యొక్క తీవ్రత, ఆ శని యొక్క మరీ ఆయన చూపించే ఎంత టెస్టింగ్ టైము, మరీ ఎంత పరీక్ష పెట్టకుండా మరీ నెత్తి మీద అంత స్ట్రాంగ్గా మనల్ని కూర్చొని మరి తొక్కుతూ ఉంటే లిటిల్ బిట్ రిలాక్సేషన్ ఇస్తే బాగుంటుంది కదా మనకి అనుకున్న సందర్భంలో. అలాంటి సమయంలో గురువు గారు ఉచ్చులోకి రావటం, రాశ్యాధిపతి ఉచ్చులోకి వచ్చాడు. గురుగారు ఉచ్చులో ఉండటమే హంస మహాపురుష యోగం, కర్కాటక రాశి, పైగా 5వ స్థానం, ఆయన పూర్తిగా యోగించే హౌస్. సో ఇక్కడ 5వ స్థానంలో గురుడు చక్కగా అద్భుతంగా యోగిస్తాడు ఇక్కడ మీకు. సో ఇట్ ఈస్ ఎ న్యాచురల్ క్రియేటివిటీ హౌస్, పూర్వపుణ్యస్థానం, పైగా రాశ్యాధిపతి ఉచ్చ స్థితిలో ఉన్నాడు. పూర్వపుణ్యస్థానానికి సంబంధించి హౌస్లో ఉండటమే మీ ఇంటెలిజెన్స్, ఎక్స్పెక్టేషన్స్, ఇన్వెస్ట్మెంట్స్, షేర్స్ ట్రేడింగ్, సంతానపరంగా చాలా విషయాల్లో, ప్రోగ్రెస్కి సంబంధించిన విషయాల్లో చాలా బాగా వర్క్ చేస్తున్నావమ్మా నువ్వు అని కొంచెం అప్రిషియేషన్ పొందే విషయంలో గురువుగారు చాలా హెల్ప్ చేస్తారు. ఇలాంటి సందర్భంలో గురువుగారు 5వ స్థానంలో రావటమే కాదు, ఆయన 9th ఆస్పెక్ట్ డైరెక్ట్గా ఆయన రాశి మీదే ఉంది. అంటే 1, 5, 9 పంచమంలో ఉన్న గురుడు 5వ స్థానాన్ని 5, 6, 7, 8, 9 9వ స్థానాన్ని ఆయన రాశిని 3 కేంద్ర స్థానాలు కూడా ఇక్కడ
యాస్పెక్ట్ చేయబడుతున్నాయి. 3 కేంద్ర స్థానాలు కూడా ఎక్స్పాండ్ చేయబడుతున్నాయి. 3 కేంద్ర స్థానాల మీద గురుడి దృష్టి ఉంది. రాశి అది ఓన్ హౌస్, 9th హౌస్ ఫ్రెండ్లీ హౌస్. 1 and 9 ఫార్చ్యూన్ అండ్ యువర్ రాశి రెండు కూడా చక్కగా అద్భుతంగా గురుడి యొక్క ఈ ట్రాన్సిట్ ఏదైతే ఉందో, ఇలాంటి ఏలినాటి శని నడిచే టైంలో మామూలు ఇప్పుడు వేరు, కానీ శని మీద ఆయన ఇంటి మీద ఏంటయా నేను ఏదో నీకు ఇల్లు రెంట్కి ఇచ్చా, 2025 నుంచి మీనరాశిలో నా ఇంట్లో కూర్చున్నా, మరి ఇంతగా నా ఆరోగ్యాన్ని ఏంటి, నా స్ట్రెస్ని ఏంటి, నా స్ట్రెయిన్ ఏంటి, కాన్ఫిడెన్స్ ఇంత రిస్ట్రిక్ట్ చేసేస్తావు, మరి ఎంత బరువు పెట్టేస్తావు నెత్తి మీద, కొన్ని విషయం ఆగు అని చెప్పి గురుడు తన యొక్క ఉచ్చస్థితి నుంచి తన ఇంటెలిజెన్స్ని శనికిస్తాడు. కష్టపెట్టు, కానీ దానికి తగ్గ ప్రతిఫలం ఉండేటట్టుగా ఆ యొక్క ఈ ఆస్పెక్ట్ గురుడి యొక్క దృష్టి త్రూ యువర్ ఇంటెలిజెన్స్ మీ యొక్క హడ్డిల్స్ని, మీ యొక్క లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ని మీరు అధిగమించుకుంటూ మీకు మీరుగా సెల్ఫ్ ఎన్లైట్మెంట్ వైపుగా మీరు వెళ్ళడానికి ఆ శనిని కంట్రోల్ చేయటం వల్ల హౌస్ ఓనర్ ఆయన ఇంటిని చూసుకుంటే ఎట్లా ఉంటుంది, ఇగో టైంకి రెంట్ కట్టాలి, నేను ఎక్కడో ఉన్నాను అనుకున్నా ఇప్పుడు వచ్చా, నీ మీదే స్పెషల్గా కాన్సన్ట్రేషన్ పెడతా, 1వ తారీఖు రెంట్ కట్టావో లేదో చూస్తా అన్నాడు అనుకోండి, ఇంకేం చేస్తాడు, కట్టాల్సిందే. ఎందుకంటే పర్టికులర్గా మన మీదే పని కట్టు కూర్చున్నాడు. రాశిలో ఇక శని ఆయన పెట్టే స్ట్రెస్, స్ట్రెయిన్, ఇలా బిట్ లో ఆఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్, ఎక్కువ అధికమైన బరువు, ఇలాంటివి ఏవైతే ఉంటాయో డెఫినెట్గా గురుడు ఆయన యాస్పెక్ట్ చేయటం వల్ల, ఆయన్ని నియంత్రించడం వల్ల, ఆయన్ని కొంచెం మోటివేట్ చేయడం వల్ల, గైడ్ చేయడం వల్ల రాశ్యాధిపతి ఇక్కడ రాశిలో శని గురుడు రెండు లాంగ్ అండ్ లార్జ్ టర్మ్ ప్లానెట్స్ మీ యొక్క రాశి మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి. 2 మేజర్ ప్లానెట్స్ మీ యొక్క రాశి మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి. సో ఇది మీ ఐడెంటిటీకి, ఇది మీ యొక్క హెల్త్కి, ఇది మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్కి డెఫినెట్గా గురువు గారి యొక్క మోటివేషన్ శనికి పనికొస్తుంది. కాబట్టి వీటిల్లో మీరు ఎంతగా ఎక్కువ ఫోకస్డ్గా మీరు ముందుకు వెళ్తారో అంతగా మీకు మంచి ఇక్కడ రిజల్ట్స్ ఉండే ఆస్కారం ఉంటాయి. జూపిటర్ ఎప్పుడైతే శనిని యాస్పెక్ట్ చేస్తున్నారో, పైగా ఆయన యోగించే స్థానాల్లోకి రావటం వల్ల గురువు గారు ఇక్కడ ఏలినాటి శని ప్రభావం తగ్గుతూ ఉంటుంది. ఆయన గురువు గారు యోగించే స్థానాల్లో 5 కానీ 9 కానీ లాభస్థానంలో కానీ వచ్చినప్పుడు ఏలినాటి శని ఎఫెక్ట్ మనకు అంత తెలియదు. అలాంటిది ఆయన రాశిని ఆయన చూసుకున్నప్పుడు, ఆ రాశిలో శని ఉన్నప్పుడు, ఏలినాటి శని నడుస్తున్నప్పుడు డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ బిట్ రిలాక్సేటివ్ టైం ఇన్ ఏలినాటి శని. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 5 నెలల్లో కూడా డెఫినెట్లీ జూపిటర్ విల్ డిక్రీస్ యువర్ స్ట్రెస్ లెవెల్స్ అండ్ సాటర్న్ ఇచ్చే వెరీ ఛాలెంజింగ్ టైమ్స్ ఆర్ ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ని గురుడు రెడ్యూస్ చేస్తాడు. ఇది ఏలినాడ్స్ నుంచి విముక్తి పొందే సమయంగానే మనం చెప్పుకోవచ్చు. కాబట్టి రాశి మీద రాశ్యాధిపతి యొక్క ఆస్పెక్ట్ ఎప్పుడైతే ఉంటుందో ఆరోగ్యం మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. న్యాచురల్గానే దేన్నైనా డెవలప్ చేయడానికి ట్రై చేస్తారు, న్యాచురల్గా క్యూర్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. మీ న్యాచురల్ ఇంటెలిజెన్స్ ఇక్కడ గురుడు కర్కాటక రాశి జలతత్వ రాశి, వృశ్చిక రాశి జలతత్వ రాశి, మీన రాశి జలతత్వ రాశి, 3 జలతత్వ రాశులను చూస్తున్నారు. ఇట్ ఈస్ ఎమోషనలేటివ్ టైం. మీ యొక్క నాలెడ్జ్ పెరుగుతుంది, ఎడ్యుకేషన్ నాలెడ్జ్, గ్రాస్పింగ్ నాలెడ్జ్, ఇంటెలిజెన్స్ నాలెడ్జ్, హయ్యర్ లెర్నింగ్ నాలెడ్జ్, ఫార్చ్యూన్ అండ్ లక్ పెరిగితే రాశి మీద కూడా ఉండటం వల్ల అమ్మాయ కొంత లక్ కలిసి వచ్చిందిరా అని కొంచెం మనం రిలాక్స్ అవ్వచ్చు. దిస్ ఈజ్ ఏ వెరీ గుడ్ టైం ఫర్ గెట్టింగ్ ఆఫర్స్, గెట్టింగ్ హైక్స్, ఇంక్రిమెంట్స్, ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా మీకు మంచి గెయిన్స్ రావడానికి కానీ, లక్ అండ్ ఫార్చ్యూన్ టైంకి కానీ. ఎప్పుడైతే గురువు గారు ఉచ్చస్థితిలోకి వచ్చారో డెఫినెట్గా ఇది ఏలినాటి శని నుంచి ఉపశమనంగా మీకు అనిపించే సమయంగా మనం భావించవచ్చు. సో కాబట్టి మన మీన రాశి ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో చక్కగా అందరికీ ఈ యొక్క మంచి విషయాన్ని షేర్ చేస్తే వాళ్ళు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. 23 నుంచి నడుస్తున్న సిచ్యువేషన్స్లో ఈ బిట్ రిలాక్సేషన్ టైంను తెలుసుకుంటే కనుక. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.